గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏంటి సంగతులు అన్నది కమెంట్స్లో రాయండి. కానీ మన ఇంట్రో ఇది కాదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి వ్లాగ్స్, ఒక తెలుగు అమ్మాయి ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? మేమని ఛే 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 రావట్లేదు ఫ్రెండ్స్, హ్యాపెన్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి వ్లాగ్స్, ఒక తెలుగు అమ్మాయి ఛానల్. ఎలా ఉన్నారండి మీ అందరూ? మేమైతే చాలా బాగున్నాం. సో ఈరోజు వ్లాగ్ పొద్దున్నే స్టార్ట్ అయింది. పొద్దున్నే ఏం చేస్తున్నాను అంటే అసైన్మెంట్స్. సో సర్టిఫికేషన్కి ప్రాబ్లం రాకుండా ఏ రోజు అసైన్మెంట్ ఆ రోజు చేయమన్నారు. సో చేస్తూ ఉన్నాను. చిన్నప్పుడు చేస్తున్నప్పుడు బాగుండేది హోంవర్క్స్. బాగా చలిపడుతుంది. పొద్దున్నే లేసాను. అసైన్మెంట్స్ ఉన్నాయి, అసైన్మెంట్స్. మా కోర్సుల్లో జాయిన్ అవ్వడం ఒకటే కాదు కదా, దాని తాలూకు అసైన్మెంట్స్ కూడా టైం టు టైం చేసుకోవాలి. చాలా పెండింగ్ పడిపోయింది. నిన్న క్లాస్లో చెప్పారనమాట, మీరు టైంకి అసైన్మెంట్ సబ్మిట్ చేయకపోతే సర్టిఫికేషన్ దగ్గర మేము చూసుకుంటామని. అమ్మ, ఆ మాత్రం పని చేయకండి, మేము చూసుకుంటామని పొద్దున్నే లేసాను. బ్యాటరీలో ఓకే, నేనేం చేయాలో నాకు గుర్తు రావట్లేదు, కానీ ఏదో చేయాలి, చేస్తున్నాను. సో ఈ అసైన్మెంట్స్ టైంకి సబ్మిట్ చేయకపోతే సర్టిఫికేషన్ దగ్గర ప్రాబ్లం రావచ్చు అన్నారు. అది మా మెంటర్ కొంచెం లేట్గా చెప్పారు. అమ్మో, అట్లాంటి పనులు చేయకండి, నేను చేసుకుంటాను అని. మేము వస్తున్నాం, టైంకి సబ్మిట్ చేసేస్తాం. ఏం జరుగుతుంది అంటే చాలా జరుగుతున్నాయి. పొద్దున్నే అసైన్మెంట్స్. చిన్నప్పుడైతే రాత్రంతా ఆడేసుకుని టీవీలు చూసేసి పొద్దున్న బస్సు వచ్చే ముందు హోంవర్క్స్ అనేదాన్ని. నా హోంవర్కులు సగం మా అన్నయ్య చేశాడు చిన్నప్పుడు, చాలా చిన్నప్పుడు విషయం. తర్వాత నేను నాకు ఈ పిచ్చి ఉందండి. ఏదేదో మాట్లాడుకుంటూ, పాటలు పాడుకుంటూ, మ్యూజికల్ చేసుకుంటూ పనులు చేసుకోవడం. మీలో ఎంతమంది అలా ఉంటారు అన్నది కమెంట్స్లో రాసి చెప్పండి. నేనైతే ఇంతే. మీలో చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్, మీరు ఏం నేర్చుకుంటున్నారు, ఏం కోర్స్ చేస్తున్నారు, దేనికి సంబంధించి నేర్చుకుంటున్నారు అని. సింపుల్ వర్డ్స్లో చెప్తానండి, ఎలాబొరేటెడ్గా తర్వాత మాట్లాడుకుందాం. నేనైతే ఐటీ ఫీల్డ్కి సంబంధించిన దాన్ని కాదు, నా బ్యాక్గ్రౌండ్ అది కాదు. నేను దేనికి సంబంధించి నేర్చుకుంటున్నాను అంటే, నేను కాంటెంట్ క్రియేటర్గా అంతకుముందు వచ్చినప్పుడు నా ఫస్ట్ ఛానల్ అదంతా కూడా ఏమీ తెలియకుండా అట్లా జస్ట్ ఒక ఇంట్రెస్ట్తో పెట్టాను. ఒక 6 years నేను కాంటెంట్ క్రియేటర్గా ఉన్నా కూడా నేను పర్ఫెక్షన్ అన్న మాటకి దగ్గరగా రీచ్ అవ్వలేకపోయాను. సో నాకు కావాల్సిన స్కిల్స్ ఏంటి అన్న దాని మీద నేను కొంచెం రీసెర్చ్ చేసుకున్నాను. సో ఆ స్కిల్స్ మీద నేను ఇప్పుడు నెమ్మదిగా ఇన్వెస్ట్ చేస్తున్నాను అనమాట, నేర్చుకుంటున్నాను. ఈ కోర్స్కి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా ఎలాబొరేటెడ్గా ఫ్యూచర్లో ఒక 2 months టైం ఇవ్వండి, అప్పుడు చెప్తాను. అంటే నేను నేర్చుకుంటున్నప్పుడు నేను ఫేస్ చేసినవి, నాకు ఎలా అనిపించింది, ఈ కోర్స్ మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల నాకు నిజంగానే రిటర్న్స్ ఏమన్నా వస్తున్నాయా అన్నది చూసి ఎక్స్పీరియన్స్ చేసి చెప్తాను. నాకు తెలిసినంత వరకు సోషల్ మీడియా చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. ఇందులో వర్కింగ్ ఆపర్చునిటీస్ చాలా పెరుగుతూ ఉన్నాయి. స్కిల్స్ డెవలప్ చేసుకోగలిగితే మనం ఇంట్లో ఉండి కూడా మంచిగా సంపాదించుకోవచ్చు అన్నది నా ఆలోచన అనమాట. అందుకు గాను నేను ఈ కోర్సెస్ అన్ని చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. ఆ తర్వాత మా అమ్మ నాన్నగారు ఒక పెళ్ళి అటెండ్ అవ్వడానికి ఇక్కడికి వచ్చారు కదా, సో దానికి సంబంధించి ఎలా ఉన్నాయి డెకరేషన్స్ అవన్నీ కూడా చూపిస్తూ ఉన్నాను. అరేంజ్మెంట్స్ అయితే టాప్ నాచ్ ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగా జరిగింది. నాకు భలే అనిపించింది అసలు. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ కానీ ఈవెంట్స్ కానీ చేస్తూ ఉన్నప్పుడు అట్రాక్షన్స్ చాలానే పెడుతూ ఉన్నారు కదా. సో ఇప్పుడైతే ఇది ట్రెండ్లో ఉంది కదా, ఈ సెల్ఫీ, దీని ఏమనాలి నాకు తెలీదు, అది రౌండ్గా తిరుగుతా వీడియో తీస్తూ ఉంటుంది కదా. సో ఇక్కడ నా శారీ గమనించారా, ఇది నేను రాజమండ్రిలో తీసుకున్నాను. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి లావణ్య గారి దగ్గర చేయించుకున్నాను. డీటెయిల్స్ నేను లాస్ట్ బ్లాగ్లో కూడా ఇచ్చాను డిస్క్రిప్షన్లో, అండ్ ఈ బ్లాగ్లో కూడా పెడుతూ ఉన్నాను. మీకు యూజ్ అవుతే అంటే నచ్చితే అట్లాంటివి చేయించుకోవచ్చు. తక్కువ ప్రైస్లోనే వచ్చాయి, కలర్ కాంబినేషన్స్ బాగా చేశారు. సో నాకైతే బాగా నచ్చింది.
ఆ లుక్ అది బాగా నచ్చింది. సింపుల్గా ఆవిడే స్టిచ్ చేసి నీట్గా పంపించారు. టైంకి వచ్చింది నాకు. డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, చెక్ చేయండి మీకు ఎవరికైనా అవసరం అవుతే. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఒక పెళ్ళి అయిపోయింది అప్పుడే, అండ్ ఇంకొక ఈవెంట్కి వాళ్ళు రెడీ చేసేస్తూ ఉన్నారు. సేమ్ కాంబినేషన్ ఫ్లవర్స్ మళ్ళీ వచ్చాయి. అంటే అన్ని లక్షలు పెట్టి ఖర్చు పెట్టింది ఒక్కరోజు 24 అవర్స్ కూడా మన చేతిలో ఉండదన్నమాట. ఇట్లా అయ్యిందో లేదో మొత్తం సెట్టింగ్ చేంజ్ అయిపోతుంది ఇక్కడ. కళ్ళ ముందు అన్నీ తీస్తున్నారు, పెట్టేస్తున్నారు. ఫటాఫట్ ఫటాఫట్ అయిపోతూ ఉందన్నమాట. సీజన్ అంటే ఇంత డిమాండ్ అన్నది నేను ఎప్పుడు నోటీస్ చేయలేదు. అన్నీ చూస్తూ ఉన్నాను, ఎంతమంది ఇన్వాల్వ్డ్ ఉన్నారు ఒక ఈవెంట్ వెనుక అన్నది చూస్తూ ఉన్నాను. సో ఎవరి పనులు వాళ్ళు చకచకా చేసేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. నేను అంత రెడీ అయ్యాను కానీ వ్లాగే చేయలేదు అక్కడ అన్నది తర్వాత గుర్తొచ్చింది. బేసిక్గా మా కుటుంబం కొంచెం పెద్దదండి. మా నాన్నగారు వాళ్ళు 8 మంది అనమాట. మొత్తం సిబ్లింగ్స్ కౌంట్ 8 మెంబర్స్. సో అందరూ రావడము, వాళ్ళ పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరినీ ఒక దగ్గర చూశాను నేను. చాలా హ్యాపీగా అనిపించింది. టచ్ వుడ్. అండ్ అందరినీ పలకరించడం. మేము హైదరాబాద్కి రీసెంట్గా షిఫ్ట్ అయ్యాం కాబట్టి అందరూ నన్ను చాలా సంవత్సరాల తర్వాత చూసేవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళతో టైం ఎక్కువ స్పెండ్ చేశాను. సో క్వాలిటీ టైం స్పెండ్ చేశాననే చెప్పొచ్చు. అంత బాగా టైం స్పెండ్ చేశాక ఇంకా అమ్మ నాన్నగారు టికెట్స్ తీసుకుని ఇంకా రాజమండ్రి వెళ్తూ ఉన్నారు. కొంచెం బాధ అనిపించింది కానీ ఏముందిలేండి, ఆ నెక్స్ట్ మంత్ ఎట్లాగో మనకి ఏ దసరావో వస్తుంది, ఎక్కువ రోజులు సెలవులు వచ్చినప్పుడు అలా వెళ్ళిపోవచ్చు ఇక్కడి నుంచి, ఎంత దూరం. సో అట్లా అనుకుని ఓకేలే అనుకున్నాను. అండ్ వెళ్ళేటప్పుడు క్యాబ్ డ్రైవర్ అయితే ఎంత ర్యాష్గా డ్రైవ్ చేశాడో అండి. వయసులో కొంచెం పెద్దవాళ్ళకి ఎంత ఇబ్బందో ఈ ర్యాష్ డ్రైవింగ్. అసలు స్పీడ్ బ్రేకర్స్ దగ్గర స్లో చేయలేదు, దన్న ఎగరేసుకుంటే వెళ్ళాడు. ఇంకొక విషయం ఏంటి అంటే, డెస్టినేషన్ రీచ్ అవ్వకముందే ఒక 10 మినిట్స్ ముందే మమ్మల్ని దింపేద్దామన్న ప్రయత్నం చేశాడు. డెస్టినేషన్ రీచ్డ్ అండి అని చెప్పాడు. ఇంకా 10 మినిట్స్, తన దాంట్లో కూడా 10 మినిట్స్ చూపిస్తుంది. లేదండి ఇంకా వెళ్ళాలి, మేము వెళ్ళాల్సింది మాకు తెలుసు, మీరు తీసుకువెళ్ళండి, నేను గైడ్ చేస్తాను మిమ్మల్ని అంటే ఏడ్చుకుంటా తీసుకెళ్ళాడు అనమాట. సో భలే తెలివైన వాళ్ళు ఉన్నారండి క్యాబ్ డ్రైవర్స్ కూడా. అంటే వాళ్ళకి ఇంకా బుక్ అయిపోతూ ఉన్నాయన్నమాట. అవి అందుకోవడానికి వీళ్ళని దింపేయాలని చూస్తున్నాడు అనమాట. నేనైతే చాలా నిదానంగా, నాకు డెస్టినేషన్ ఎక్కడో తెలుసు, మీరు తీసుకువెళ్ళండి, ఎక్స్ట్రా అయినా నేను పే చేస్తాను అని చెప్పి తీసుకువెళ్ళాను. భలే డ్రామాలు ప్లే చేశాడు అనిపించింది నాకు. కొంచెం తెలివిగా లేకపోతే మనం ఆ లగేజీలు తీసుకుని నడవాలా, అవన్నీ ఎంత కష్టం పెద్దవాళ్ళతోటి. సో వందే భారత్ అయితే వచ్చేసింది. అసలు ఫస్ట్ టైం నేనైతే లోపలికి ఎక్కి చూడ్డము ఎలా ఉంటుందో ఏంటి అన్నది చూస్తూ ఉన్నాను. బాగానే ఉంది. కాకపోతే సీట్స్ అస్సలు నీట్గా లేవండి. ఫుడ్ పార్టికల్స్ ఎలా అంటే అలా పడేస్తున్నాయి. మినిమం క్లీనింగ్ అయితే చెయ్యాలేమో. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు మనము సినిమాకి వెళ్ళామనుకోండి, ఒక షోకి ఇంకొక షోకి మధ్యలో ఒక 10 మినిట్స్ అక్కడ టీం వాళ్ళు అదంతా క్లీన్ చేసేస్తారు కదా, అలా ఇందులో కూడా ఉంటే బాగుండేమో అనిపించింది. ఎందుకంటే అందులో వాళ్ళు దిగంగానే నెక్స్ట్ వాళ్ళు ఎక్కేశారు. ఆ ఫుడ్ పార్టికల్స్ అన్నీ అట్లనే చైర్స్ మీద అలా ఉన్నాయన్నమాట. నాకైతే నచ్చలేదు, క్లీన్గా అనిపించలేదు. వందే భారత్ అంటే నార్మల్ ట్రైన్స్ కన్నా కొంచెం ఎక్స్పెన్సివ్ కదా నాకు తెలిసి. సో మెయింటెనెన్స్ కూడా అంతే బాగా చూసుకోవాలేమో అనిపించింది. అండ్ ఇక్కడైతే నేను మళ్ళీ ఇంటికి రిటర్న్ అవుతూ ఉన్నాను. ఇంతే అండి ఈరోజు వ్లాగ్. చాలా చిన్న వీడియో కదా, ఈ మధ్యకాలంలో ఇంత చిన్న వీడియో ఎప్పుడు పెట్టలేదు. ఇది కూడా పెట్టకపోదును కానీ అండి, ఆ కంటిన్యూటీ మిస్ అవ్వాలని నాకు లేదు. 4 డేస్ కంటిన్యూగా వీడియోస్ అప్లోడ్ చేశాను. ఈరోజు ఎందుకు ఆగాలి, రేపు ఎలాగో సండే కదా చూసుకుందాంలే అన్నట్టు ఈరోజు పెడుతూ ఉన్నాను. నేనైతే చాలా టయర్డ్ అయిపోయి ఉన్నాను. నా ఫేస్లోనే మీకు తెలుస్తూ ఉంటుంది. తిరగడం ఎక్కువైపోయిందండి. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అటు ఇటు తిరగడమే సరిపోతూ ఉంది. నిన్నటి వీడియో చాలామందికి రీచ్ అయినట్టు లేదు. నేను కొంచెం లేట్గా పెట్టాను నిన్న, దానివల్ల ఏమో. అక్షయ్ మ్యూజిక్ ప్రోగ్రాము, సెకండ్ మ్యూజిక్ ప్రోగ్రామ్ యాదాద్రిలో జరిగింది. సో దానికి సంబంధించి వీడియో అంతా కూడా నేను పెట్టాను, చూడండి. అండ్ నా శారీస్ గురించి, జ్యువెలరీ గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ మీకు నచ్చుతున్నందుకు. నేనైతే తప్పకుండా కమింగ్ అప్ వ్లాగ్స్లో నేను డీటెయిల్స్ షేర్ చేస్తాను. జ్యువెలరీ గురించి అయితే ఆ గ్రీన్ బీడ్స్ దాని మీద చాలా కమెంట్స్ వస్తూ ఉన్నాయి. పర్సనల్గా కూడా అడుగుతూ ఉన్నారు. అది గోల్డ్. సో దాని డీటెయిల్స్ కూడా త్వరలో మీకు షేర్ చేస్తాను. చాలా తక్కువ వెయిట్లోనే నేను తీసుకున్నాను అనమాట. సో ఇంతే అండి ఈరోజు వ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ కామెంట్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిరి వ్లాగ్స్, ఒక తెలుగు అమ్మాయి ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.